శరత్ గారు ఉన్నారు, మెతుకు ఆనంద్ గారు ఉన్నారు. ఆనంద్ గారు, సో ఎస్పెషల్లీ పాలమూరు రంగారెడ్డి, మీ వికారాబాద్ కూడా ఈ పాలమూరు ప్రాజెక్టు వల్ల లాభమే కదా, వికారాబాద్ కూడా వస్తాయి కదా. సో ఇప్పుడు హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఈ మాటలు, బట్ ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే 15-16 అనుమతులు ఉంటాయి ఒక పెద్ద భారీ నీటిపారుదల ప్రాజెక్టు నిర్మించాలంటే. ఎటువంటి అనుమతి వచ్చింది ఏంది అన్నది ఇంకా చెప్పాల్సి ఉంది. బట్ రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది, తెలంగాణ ప్రభుత్వం మేము కేసు వేసాం, జనవరి 5వ తేదీన విచారణ కూడా వస్తుంది అంటున్నారు. అయితే హరీష్ అన్న చాలా క్లియర్ గా చెప్పిండు దాంట్లో కూడా. ఇప్పుడు ఆ ప్రెస్ మీట్ విన్నటువంటి వాళ్ళందరికీ కూడా అర్థమై ఉంటది. అందులో ముఖ్యమైన 3-4 పాయింట్లు ఏంది అంటే, నేను ఇందాక చెప్తుంటే మీరు మళ్ళీ ఉంటది అని అన్నారు కాబట్టి నేను ఆపేసేసిన. అక్కడ ఆంధ్రప్రదేశ్ ఢిల్లీకి పిలిచినప్పుడు నేను పోను అన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారి చెవిలో ఏ మూదిండో కాదు ఆగమేఘాల మీద ఢిల్లీకి పోయిండు అనేది హరీష్ అన్న చెప్పిండు. బయటకు వచ్చిన తర్వాత కూడా బనకచెర్ల అనేటటువంటి అంశమే దాంట్లో ఎజెండాలో లేనప్పుడు చర్చకి ఎట్లా వస్తుంది అని చెప్తే ఏపీ ముఖ్యమంత్రి చాలా క్లియర్ గా చెప్పేసిండు. తర్వాత ఎజెండా కాపీ కూడా బయట పెట్టడం జరిగింది. ఫస్ట్ పాయింటే బనకచెర్లకు సంబంధించినటువంటి అంశం ఉందని చెప్పి మనం కూడా చూసినాము. రెండవది కమిటీ వేస్తున్నామని చెప్పి ఏపీ ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు, కానీ కమిటీ వేయము అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు కమిటీ వేసిండ్రు అనేటటువంటిది కూడా చాలా క్లియర్గా ఉంది. ఆ కమిటీ కూడా ఎప్పుడు వేసిండ్రు? ఇది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కమిటీ వేసిన ఒక వారం రోజులకే రేవంత్ రెడ్డి గారు కూడా కమిటీ వేసిండ్రు. కమిటీ వేసిన తర్వాత ఇప్పుడు ఆ టెండర్ కాకంటే ముందు కదా సుప్రీంకోర్టుకు వెళ్లి టెండర్ కాకుండా ఆపాల్సినటువంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి గవర్నమెంట్ టెండర్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత, టెండర్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళా వారం రోజులకు పోయి సుప్రీంకోర్టులో కేసు వేసి ఏమైతుంది? అంతకుముందు ఏం చెప్తారు? ఇది ఇప్పుడు ఏపీకి గానీ సెంటర్ గానీ జరగాల్సినటువంటిది ఏంది అంటే, అరే ముందు అప్పుడు చెప్పిండ్రేమో గానీ తర్వాత కమిటీ అప్పుడు వేసిండ్రేమో గానీ ఇప్పుడు మొత్తము ముందే కమిటీ వేసిండ్రు అనేది చెప్తారు కదా. ఇప్పుడు టెండర్ అయినా ఏమైనా అల్టిమేట్ గా చాలా అనుమతులు రావాలి. ఒక్క అనుమతి ఏదో సరిపోదు. ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్, కాస్ట్ బెనిఫిట్ రేషియోది, ఎన్విరాన్మెంట్, ఇటువంటి చాలా రావాలి. తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. ఒకటేదో వస్తే అయినట్టు కాదు, కానీ దానికి ముందు వాటర్ అలొకేషన్ అందుకనే సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశాము. జనవరి 5వ తేదీన విచారణకు వస్తుంది కేసు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి రిప్లై ఇచ్చారు కొద్దిసేపటి క్రితం. అవును, కానీ కమిటీ వేసిండు. కమిటీ వేసిన తర్వాత వీళ్ళు ఏమంటారు? ఇప్పుడు సెంట్రల్ వాళ్ళు కావచ్చు, ఏపీ వాళ్ళు కావచ్చు, కమిటీ వేసిండ్రు, ఒప్పుకున్నారు, తెలంగాణకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి మన కేసు వీక్ కావడానికి అవకాశం ఉంటది కదా. ఓకే ఓకే సో అల్టిమేట్ గా మీరేం చూస్తారు? ఇప్పుడు కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు, సరే బనకచెర్ల ఇవ్వాలి. అదొకటి. ఇప్పుడు మాట జీ తెలుగు న్యూస్ గా మాకైతే 2 రాష్ట్రాలు సమానం, తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమంటుందంటే సముద్రంలో పోయే నీటిని మేము వాడుకుంటామంటే అభ్యంతరం ఏంది? కిందికి వచ్చిన వాటర్నే కదా వాడుకుంటామన్నది. ముందు కట్టేటి అని కంప్లీట్ అయిపోయినాక కిందికి కదా. వీళ్ళు ఇప్పుడు కట్టడానికి కట్టిన తర్వాత ఏమంటారు? సముద్రంలో వృధాగా పోయే జలాలు యూజ్ చేసుకుంటే అభ్యంతరం ఏంది? మీకు అభ్యంతరం ఏంటి? పైన ఉన్నటువంటి వాళ్ళు ఇంకా కట్టడాలు కాలేవు కదా, వాళ్ళకు వచ్చినటువంటి ఇప్పుడు దీంట్లో పైన కట్టుకుంటే ఆగిపోతుంది, కింద ఇంకా నష్టం ఏముంది మీకు? ఉంటది. అట్లా ఎట్లుంటది చెప్పి, ఇప్పుడు ఒకసారి ఖర్చు పెట్టిన తర్వాత మేము ఇంత వ్యయం పెట్టి కట్టినాం కాబట్టి మాకు ఖచ్చితంగా ఇవ్వాలనేటటువంటి వాళ్ళకి హక్కు కింద మనకి ఇప్పుడు రైపేరియన్ రైట్స్ అనేటివి ఉంటాయి, మీకు కూడా తెలుసు. ఆ రైపేరియన్ రైట్స్ అనేటటువంటిది వీళ్ళు ఇప్పుడు ఒకసారి పొందిన తర్వాత వాళ్ళకు కోర్టులో కావచ్చు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటది. అదీగాక రేవంత్ రెడ్డి గారు ఆదిత్యనాథ్ దాస్ గారిని పెట్టినప్పుడు అర్థమైపోతుంది మనకు. ఆదిత్యనాథ్ దాస్ గారు ఆంధ్రప్రదేశ్ కు జనవనరులకు సంబంధించినటువంటి సెక్రటరీగా అన్ని సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తే గాక వ్యక్తి కాదు ఆయన. ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, నార్త్ ఇండియన్ ఎక్స్పర్టైజ్. ఎవరైతే ఎక్స్పర్టైజ్ కాబట్టి జలవనరుల సెక్రటరీగా పనిచేశారు కాబట్టి పెట్టుకున్నారు. దానిలో ఇబ్బంది ఏముంది?
ఇప్పుడు ఏపీకి సంబంధించినటువంటి లాభాల గురించి ఎన్ని కేసులు తెలంగాణ మీద వేసిండు చెప్పండి. ఇదే ఆదిత్యనాథ్ దాస్ గారు వేసిండు కదా. అటువంటి వ్యక్తి ఆదిత్యనాథ్ గారు సొంతంగా వేయలేదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వేశారు. అవును, అదే చెప్పేది నేను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వేసేది అనేది ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఇక్కడ చైర్మన్ గా చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడికి ఏం చేసి పెట్టాలంటే రేవంత్ రెడ్డి గారు చేసి పెట్టడానికే సిద్ధంగా ఉన్నదనేది తెలుస్తుంది. బనకచెర్ల పేరు మార్చిండ్రు తప్ప పోయేటటువంటి వాటర్ తీసేటటువంటి సోర్స్ అదే, పోయేటటువంటి వాటర్ అవే. దాంతో పాటు మా హరీష్ అన్న చెప్పింది ఏంటంటే అక్కడ గోదావరి వాటర్ మాత్రమే పోతాయి, దీంట్లో కృష్ణా వాటర్ కూడా పోతాయి. గోదావరి ఒక్కటే కాదు, గోదావరి కృష్ణా రెండు వాటర్ కూడా ఇక్కడ పోయేటటువంటి మనకు పరిస్థితి వస్తుందని చెప్పి చాలా క్లియర్ గా చెప్పింది. వి ప్రకాష్ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. ఆయన ఇప్పటివరకు కేసీఆర్ తో మీటింగ్ లో